ఫామ్ ల్యాండ్ అంటే కనీసం దగ్గర కూడా రారు. కానీ ఇంత మంచి లొకేషన్ ఈ చుట్టుపక్కల మన ప్రైస్ ఎవరు పెట్టలేదు. మీరు ఒకసారి కనుక్కున్న ఈ చుట్టుపక్కల మనం ఈ హైవే వస్తే ఒక్కటన్నా వెంచర్ చేస్తురా, పాత వెంచర్ న్యూ వెంచర్స్ అయినా అవుతున్నాయి అంటే మనవే అవుతున్నాయి. దీన్ని హైలైట్ చేయాలి. ఎగ్జాక్ట్ 1.5 minute మనం మీకు వస్తున్నాం. ఇది 60 feet రోడ్. మన రోడ్ హైలైట్ చేయండి. మనం 60 feet రోడ్ వదిలేసినామా మన సైట్ ఎంట్రన్స్ లో కమర్షియల్ ఇచ్చినాం. మేము ఫామ్ ల్యాండ్ ఎందుకైతే దిస్ ఈస్ నాట్ ఏ ఫామ్ ల్యాండ్. ఫామ్ ల్యాండ్ తీసుకొని మేము కన్వర్షన్ చేసి ఇస్తున్నాము, మ్యూటేషన్ చేసి ఇస్తున్నాము, ఎల్ఆర్ఎస్ చేసి ఇస్తున్నాము అని ప్రతి ఒక్క కస్టమర్ వస్తారు, ప్రతి ఒక్క కస్టమర్ తీసుకుంటారు. మనం వీడియోలలోనే ఫామ్ ల్యాండ్ అంటే వాటికి ఆ గుంటలలోనే ఇదైపోద్ది. మనకు డాక్యుమెంట్ వస్తుంది. డాక్యుమెంట్లో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు చూసుకుంటే డాక్యుమెంట్ ఎంత పర్ఫెక్ట్ వస్తుందంటే హౌస్ పర్మిషన్ ఇవన్నీ కూడా మనకి ఎంత ఈజీగా ఇస్తున్నారంటే అంటే ల్యాండ్కి ఎటువంటి లిటికేషన్స్ లేదు. నాతోనే ఒక కస్టమర్ అన్నారు, రీసెంట్గా కస్టమర్ యూజ్ చేసిన వాళ్ళు క్యాన్సిల్ అని మాట్లాడుతున్నారు, ఫామ్ ల్యాండ్ అని చెప్పలే అని. ఫామ్ ల్యాండ్ అని ఎట్లా చెప్తాం? మనం ఫార్మింగ్ చేసి మనం ఫామ్ ల్యాండ్ అని చెప్తాం. మీరు అనే ఒకటేనా, మేము ఫామ్ ల్యాండ్ తీసుకున్నాం కానీ మేము ఫామ్ ల్యాండ్ మీకు డైరెక్ట్ ఇవ్వట్లేదు కదా. మేము ప్రతి ఒక్క డెవలప్మెంట్ అనేది మీకు చేసిస్తున్నాం. రోడ్స్ చేస్తున్నాం, స్ట్రీట్ లైట్స్ దాకా మనం ఇది చేస్తున్నాం, ట్రీస్ పెడుతున్నాము, మనం రోడ్స్ కన్వర్షన్ చేసినాము, ప్లాట్ మీద కన్వర్షన్ చేసి మనం ఇస్తున్నాం అనేది పక్కా చెప్పాలి. ఇది ఎందుకంటే ఇది డైరెక్ట్ సార్ నుంచి కూడా వచ్చింది కాబట్టి ఈ మెయిన్ పాయింట్స్ మనకు క్లోజింగ్కి ఉపయోగపడతాయి. ప్లస్ కస్టమర్ కరెక్ట్ సార్ అన్న దాంట్లో సార్ అన్నది తప్పు